ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 122వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాము. యెహోవా మందిరమునకు వెళ్ళెదము. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దావీదు రాసిన కీర్తన. ఇందులో 1-9 వచనాలలో యెహోవా మందిరము అని ప్రస్తావించబడడం మనం చూస్తాం. ఇది దావీదు మరణము తర్వాత సొలొమోను నిర్మించిన మందిరమై ఉండొచ్చు, లేదా అది దావీదు మందసాన్ని ఉంచిన గుడారం అవ్వచ్చు. ఈ కీర్తన యెరూషలేములో జరిగే మందిర ఉత్సవానికి వెళుతున్న ప్రజలు ఆనందాన్ని తెలియజేస్తుంది. దావీదుతో ప్రజలు యెరూషలేములోని దేవుని మందిరమునకు వెళ్ళుదము అని తనతో చెప్పినప్పుడు వారి పాదములు యెరూషలేములో నిలిచినప్పుడు దావీదునకు కలిగిన సంతోషము చెబుతున్నాడు. యెరూషలేమును అంతగా వర్ణింపగలగడానికి కారణం అక్కడ దేవుని మందిరం, దేవుని సేవకుడైన రాజగు దావీదు అతని సింహాసనం ఉండటమే కారణం. ఆ పట్టణము భూమి మీద దేవుని నివాస స్థలముగా, భూమిపై ఆయన పరిపాలన సూచిస్తుంది. అందుకే ఆ పట్టణము అంతగా కీర్తించబడుతుంది. ఇంకా దావీదు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమని, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అని, ఇంకా దాని ప్రాకారాలలో నెమ్మది కలగాలని కోరుచున్నాడు. క్రొత్త నిబంధనలో భూ సంబంధమైన యెరూషలేము పరలోకపు యెరూషలేము అని ఆనాటి మందిరము నేడు క్రీస్తు తన స్వరక్తాన్నిచ్చి సంఘము అని, అది బాగుగా కట్టబడిన పట్టణము వలె ఉన్నట్లుగా సంఘము సజీవమైన రాళ్ల చేత కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరమని, మన హృదయమే దేవుని నివాస స్థలమని గ్రహించి వారి వలె నేడు దేవుని స్తుతించుటకు ఆ సంఘమునకు క్రమము తప్పకుండా వెళ్ళాలని, అలాగే ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాడు దావీదు. దేవుడు నేను కూడా అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మీరు మాకిచ్చిన మందిరము కొరకు, మందిరమునకు వెళ్ళే విషయములోనూ మేము మరి ఆ మందిరపు సంఘపు క్షేమాభివృద్ధి మరి కొరకు ప్రార్థించే వారిగా మేము ఉండాలని మీరు మీ సేవకులు కోరుకునిచుండగా, మేము అట్టివారిగా ఉండగలిగిన బాధ్యత వాక్యమైన మీ పిల్లలందరికీ మీరు దయచేయండి. మీ పిల్లలమైన మేము మీ సంఘము యెరూషలేము క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ప్రార్థించే బాధ్యత మాకు మీరు దయచేయాలని, అటు బాధ్యతలో నిలిచేవారిగా ఉండగలిగిన బాధ్యత మీ పిల్లలకి ఇమ్మని, మీ పిల్లలను కలిగిన అంతటినీ దీవించమని, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించమని,
వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, చేస్తున్న ఉద్యోగాలలో, అభివృద్ధి ఆశీర్వాద విషయాలలో, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించమని, క్రీడా వివాహములు కాని వారికి అవుటకు, గర్భము లేని వారికి గర్భఫలములను, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు బలహీనతలు వీటన్నిటిలోంచి మీరే సహాయం చేసి మీ పిల్లలకు ఉన్న రుణాలు తీర్చమని, మీ పిల్లల్ని మీరు అన్ని విషయాలు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.